Hello guys, welcome to the review of the trailer of the movie Coolie acted by Rajinikanth garu, Nagarjuna garu, Upendra garu, Shobin garu, Shruti Hassan garu and Amir Khan garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అప్పుడు ఎప్పుడో కన్నప్ప గురించి మాట్లాడుకునేటప్పుడు కాబోలు ఒక ఇంట్రడక్షన్లో ఇన్ని పేర్లు ఉండడం, సో మళ్ళీ కూలీలో ఇన్ని పేర్ల ఇంట్రడక్షన్తో స్టార్ట్ అయింది. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్లో బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే మీరు ఫాలో అవ్వాల్సిన పేజ్ మహీందర్ జోన్. దాంట్లో మీకు బెస్ట్ ఎవర్ డీల్స్ అయితే ఉంటాయి. ఈవెన్ మీకు 90% వరకు డిస్కౌంట్ ఉన్న ప్రొడక్ట్స్కి సంబంధించిన లింక్స్ కూడా అందులో షేర్ చేయబడతాయి. సో ఇంకెందుకు లేటు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి: టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టా. మీరు ఎందులో ఫాలో అవ్వాలనుకుంటే అందులో ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకా ట్రైలర్ విషయానికి వచ్చినట్టయితే ట్రైలర్ అయితే బాగుంది, కాకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంది. అంతా చూసి ఒక 2-3 సార్లు చూసిన తర్వాత స్టిల్ ఏదో చిన్నది మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంది. ఓవరాల్గా ట్రైలర్లో నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్స్లో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటో తెలుసా? బేసిక్గా సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, నౌన్ యాక్టర్స్ ఉన్నారు. లైక్ ఇప్పుడు రజనీకాంత్ గారు, నాగార్జున గారు అండ్ శోభిన్ గారు, ఉపేంద్ర గారు, ఆమిర్ ఖాన్ గారు, శృతి హాసన్ గారు. ఒక్క ఆమిర్ ఖాన్ గారి క్యారెక్టర్ మాత్రమే వీ హ్యాడ్ ఏ క్లారిటీ, దానికోసం ఆ క్యారెక్టర్ లాస్ట్లోనే వస్తుంది అని చెప్పి. సో ఈ ట్రైలర్లో వాళ్ళు ఏంటో మధ్యలో ఉన్నట్టుగా కట్ షాట్స్ చూపించినా కూడా అది లాస్ట్లో వస్తుందని మనకి ఆమిర్ ఖాన్ గారే స్పాయిలర్ ఇచ్చారు యాక్చువల్గా. సో లాస్ట్లో వస్తాను నేనని చెప్పి. సో అందువల్ల ఇంకా ఓకే. బట్ మిగతా 5 క్యారెక్టర్స్ని తీసుకుంటే ఈ 5 క్యారెక్టర్స్కి కూడా ఎయిదర్ సాలిడ్ క్యారెక్టరైజేషన్ అయినా ఉంది, లేదా సాలిడ్ స్టోరీ పాయింట్స్ అయినా ఉన్నాయి వాళ్ళ చుట్టూ. ఈవెన్ సత్యరాజ్ గారికి కూడా ఉంది మీరు గమనించినట్టయితే. సో రజనీకాంత్ గారి ఒక వెర్షన్ ఉంటుంది రజనీకాంత్ గారి సైడ్ నుంచి, శృతి హాసన్ గారి సైడ్ నుంచి ఒక వెర్షన్ ఉంది. సో మధ్యలో ఆ డైలాగ్ ఉంది కదా, అది కమల్ హాసన్ గారి కోసం కూడా ఉద్దేశించి చెప్పినట్టు అనిపించింది. అంటే తను నీకు నాన్న కావచ్చు, నాకు ప్రాణ స్నేహితుడు అని చెప్పి. సో అది బాగా అనిపించింది నాకు, అంటే అది గుర్తొచ్చింది నాకు. సో ఆవిడ చుట్టూ ఒక స్టోరీ ఉంది. ఆ తర్వాత శోభిన్ గారికి ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఉంది. మేబీ ఉపేంద్ర గారికి కూడా ఉండుండొచ్చు. అండ్ నాగార్జున గారి చుట్టూ సాలిడ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, దట్ ఈస్ ఫర్ షూర్, తెలుస్తోంది. అండ్ సో ఈ క్యారెక్టరైజేషన్స్ అన్నిటికీ కూడా ఒక మెయిన్ లైన్ ఉంటుంది, అదే స్టోరీ. సో ఇవన్నీ కూడా ఒక దగ్గర కనెక్ట్ అవుతాయి, ఒక లైన్ దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అవుతాయి. సో అది స్టోరీ ప్లాట్, అదే అంటున్నా. సో ఇన్ని క్యారెక్టరైజేషన్స్ని పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకొని రాసుకోగలగడం చాలా కాంప్లికేటెడ్, బట్ దాన్ని బాగా బ్యాలెన్స్ చేస్తారు అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ అనిపిస్తుంది ఏంటంటే, ఇది ఓవరాల్గా మూవీలో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే అంటే టూ మెనీ క్యారెక్టరైజేషన్స్ ఉండడం వల్ల మనం ఎవరికైతే బెటర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలనుకుంటామో, ఎవరికి బెటర్ క్యారెక్టరైజేషన్ ఉండాలనుకుంటామో అది మనకి తగ్గిన ఫీలింగ్ వస్తుంది. అది నాగార్జున గారి విషయంలో నాకు ఇక్కడ అది కనబడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. నాగార్జున గారి డామినెన్స్ అయితే అవుట్ రైట్ ఉంటుంది, అది స్పష్టంగా తెలుస్తోంది. నాగార్జున గారే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే ఆ కళ్ళల్లో ఆ రౌద్రం కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఏమంటారు యాక్టింగ్ మొత్తం అంతా అసలు పీక్స్ ఉంది, తెలుస్తోంది మొత్తం నాగార్జున గారి సైడ్ నుంచి. బట్ ఏమంటే మేబీ సినిమాలో ఉందో లేదో, లేదంటే అన్ని హాల్లోనే అని చెప్పి ట్రైలర్లో ఎక్కువ చూపించకుండా దాచి ఉంచారో ఏమో తెలీదు. మేబీ అంటే సినిమా మీద చాలా హైప్ ఉంది, చాలా హ్యూజ్ హైప్ ఉంది. సో అలాంటప్పుడు మేబీ ఈ ట్రైలర్ కనుక ఇంకా బెటర్గా ఇస్తే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ అవుతాయన్న ఉద్దేశంలో ఇలాగేమని ఇచ్చారా ఏమో తెలియదు. మరి రెట్రో కూడా అలాగే అన్నారు, తమిళ్లో రెట్రోకి చాలా హ్యూజ్ హైప్ ఉంది, సో అందుకే హైప్ తగ్గిద్దామని చెప్పి అలా కట్ చేశారు ట్రైలర్ అని చెప్పి అప్పట్లో చెప్పారు. మరి కూలీకి కూడా అలాగే ఏమైనా చేశారో ఏమో తెలియదు. కానీ నాగార్జున గారు అండ్ రజనీకాంత్ గారి మధ్య సీన్స్ ట్రైలర్లో ఒక్కటైనా చూపించుంటే బాగుండేమో అనిపించింది. అదొకటి డిసప్పాయింట్మెంట్ ఉంది. రజనీకాంత్ గారివి కొన్ని మంచి స్వాగ్ మూమెంట్స్ ఉన్నాయి. లైక్ ఎస్పెషల్లీ దట్ లాస్ట్ షాట్, ఆయన బీడీ ఇట్లా అంటున్నప్పుడు ఆ నెగిటివ్ ఎఫెక్ట్తో కూడుకుని, అంటే ఫ్లాష్ బ్యాక్, సో గతంలో ఏంటి అనేది ఒకటి ఉంది కదా. సో ఇది ఇంకోటి ఏదో సినిమాకి ఏమంటారు లింకప్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు విక్రమ్ సినిమాని ఎలాగైతే ఇంతకుముందు 1984లో వచ్చిన విక్రమ్కి లింకప్ చేశారో, అలా కూడా ఈ సినిమాని ఇంకో దేనికో లింకప్ చేస్తున్నారేమో అనిపిస్తుంది ఆల్రెడీ వచ్చిన సినిమాకి. సో ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్, ఏమో తెలియదు మనకి. అది మేబీ ఒక పాత సినిమాలో షార్ట్ అనిపిస్తుంది నాకు అది. సో అది మరి సిచ్యువేషన్. సో ఎనీహో మొత్తానికి ఆ ట్రైలర్లో ఈ క్యారెక్టరైజేషన్స్ అనే కాన్సెప్ట్ బాగా నచ్చింది. బట్ అదే అంటున్నా కదా,
ఇప్పుడు టూ మెనీ ఇంగ్రీడియంట్స్ అయిన ఫీల్ ఉంది లైట్‌గా. సో, డిష్ ఎలా ఉంటది ఏంటనేది ఇంక వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఇన్ ఆగస్ట్ 14థ్. సో, అది పాయింట్ అనమాట. లెట్స్ సీ గైస్ చూద్దాం. సో, ట్రైలర్ అయితే నాకు నచ్చింది. బట్ ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉండి, ఏదో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. అనిరుద్ బీజీఎం బా అనిపించింది ట్రైలర్‌లో. మ్యూజిక్ అయితే బావుంది. రజనీకాంత్ గారి స్వాగ్ అనేది ఇప్పుడు గాదు. ఇప్పుడు ఆయనకి 74 ఏళ్ళు గదా! ఇంకో 10 ఏళ్ల తర్వాత చూసినా కూడా అదే స్వాగ్ ఉంటది ఆయనలో. సో, మనం ఆయన స్వాగ్ కోసం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. హీ ఈస్ బోర్న్ టు షో స్వాగ్ ఆన్ 70 స్క్రీన్ అంతే. సో, అదింకా దాంట్లో నో డౌట్. సో, ఔట్ రైట్ ఇది రజనీకాంత్ గారి సినిమా. సో, రజనీకాంత్ గారి కోసం మేబీ తమిళనాడు ఆడియన్స్ మెయిన్ గాబట్టి వాళ్ళ కోసం ఇట్లా కట్ జేశారా? లేదంటే టూ మచ్ హైప్ వద్దని చెప్పి ఇలా చేశారా? ఏమో తెలియట్లేదు. బట్ ట్రైలర్ గుడ్. బావుంది. ట్రైలర్ అయితే బావుంది. అండ్ చెప్తున్నా కదా! శృతి హాసన్ కూడా ఏదో చేస్తోంది. సత్యరాజ్ గారు ఏదో చేస్తున్నారు. శోభిన్ ఏదో చేస్తున్నాడు. 14,000 మంది పైన స్టాఫ్ ఉన్నారక్కడ. వాళ్ళలో ఒక కూలీ కావాలనడం. సో, ఇట్లా దేర్ ఆర్ సో మెనీ లేయర్స్ ఇన్ ద సినిమా. దేర్ ఆర్ సో మెనీ లేయర్స్. అది. సో, ఆ లేయర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, ఏంటి అనేది ఇంకా మూవీలోనే చూడాలింక. సో, అది సిట్యుయేషన్. సో, మరి మీకెలా అనిపించింది ట్రైలర్? సో, నాకైతే ట్రైలర్ అయితే నచ్చింది. రజనీకాంత్ గారి స్వాగ్ నచ్చింది. అండ్ ఆబ్వియస్‌లీ ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ లాగా లైట్‌గా అనిపించింది కొంచెం. ఏదో ఉంది, ఏదో ఉంది. దేని చుట్టూ తిరగబోతుంది అన్నట్టుగా గట్టిగా తెలుస్తోంది. అండ్ ఆ వాచెస్ కోసం మనం ఆల్రెడీ చెప్పారు. మనకి లోకేష్ గారైతే ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. బట్ ఆ వాచెస్‌లో దేని గురించి? సో, గోల్డెన్ వాచెసా? లేదంటే వాచెస్‌లో ఉండే గోల్డా? యాక్చువల్‌గా వాచెస్ లోపల ఉండే గోల్డ్ కోసం అని చెప్పి ఒకసారి ఎక్కడో ఆర్టికల్ చదివాను నేను. సో, వాచెస్ లోపల కొంత గోల్డ్ ఉంటదంట. అంటే అది ఎయిదర్ గోల్డ్ స్మగ్లింగ్, వాచెస్ త్రూ గోల్డ్ స్మగ్లింగ్, లేదంటే ఆ వాచెస్‌ని తయారు చేసినప్పుడే అందులో గోల్డ్ ఉంటది. దాంట్లో ఒక పార్ట్ ఆ చిన్న గోల్డ్ అనేది. సో, ఆ వాచెస్ అన్నిటిని కూడా వేరే వైపుకి మళ్ళించి ఆ బంగారం మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసి అదొక కైండ్ ఆఫ్ బిజినెస్‌లా చేసి అట్లా ఏమైనా ఉందా? సో, అలా ఈ 2 యాస్పెక్ట్స్ కన్‌ఫ్యూజన్ ఉంది. ఎనీహౌ మొత్తానికి వాచెస్, గోల్డ్ ఈ రెండిటి చుట్టూ తిరుగుతుంటది మొత్తం సినిమా అంతా. బట్ దాంట్లో ఏది డిఫరెంట్ పాయింట్ ఏది అనేది చూడాల్సి ఉంటదనమాట. సో, అది గైస్ మై సిట్యుయేషన్. సో, ఎనీహౌ వెయిటింగ్ ఫర్ 'కింగ్' నాగార్జున గారు అండ్ రజనీకాంత్ గారు వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ సీన్స్. అండ్ నాగార్జున గారు ఒక మాట అన్నారు. "ఈ సినిమాలో నేను వాడినన్ని బూతులు ఏ సినిమాలోని వాడలేదు. అసలు ఎప్పుడు మాట్లాడలేదు. అండ్ ఇందులో చాలా బూతులు మాట్లాడని" చెప్పారు. సో, ఐ వాంట్ టు సీ దట్ రా అండ్ రస్టిక్ 'కింగ్'. అదొకటి కొంచెం చూడాలనుకున్నాను. ట్రైలర్‌లోనే దానికి రిలేటెడ్‌గా ఏమైనా చూపిస్తే బాగుండనిపించింది. ఒక లీక్డ్ ఫుటేజ్ ఉంది యాక్చువల్‌గా అప్పట్లో చూసా. ఇంకా అదే ఎక్కువ ఇంపాక్ట్‌ఫుల్ ఉంది. ఇప్పుడు ఇందులో నాగార్జున గారి షాట్స్ ఏవైతే చూపించారో వాటికంటే. ఒక్క షాట్ బా అనిపించింది. థియేటర్ ఆడిటోరియం లాగా ఉంటే అందులో నాగార్జున గారిది ఆ షౌటింగ్ సీన్ ఉంటది. అది బా అనిపించింది. సో, నైస్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. బట్ ఇట్స్ నాట్ కంప్లీట్‌లీ గుడ్. అంటే ఏదో మిస్ అవుతోంది. ఏదో అది నాగార్జున గారు, రజనీకాంత్ గారి ఫేస్ ఆఫ్ సీన్సా? లేదంటే నాగార్జున గారికి ఇంకొన్ని బెటర్ సీన్సా? లేదంటే ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి గదా! సో, వీటికి సంబంధించిన మెయిన్ ఆర్కా? ఆ స్టోరీ ప్లాట్‌లోని అట్‌లీస్ట్ బేసిక్ థింగా? ఏంటనేది తెలియట్లే. బట్ అంటే ఆఫ్‌కోర్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మిస్ అయినియి. బట్ ఏవి మిస్ అవ్వడం వల్ల ఆ చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉందనేది తెలియట్లేదు. బట్ డెఫినిట్‌గా ఇప్పుడు నేను చెప్పినవన్నీ మిస్ అయింది. అది ప్రాబ్లమ్. సో, దాట్స్ ఇట్ గైస్. మీకెలా అనిపించింది ట్రైలర్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నాకైతే ట్రైలర్ నచ్చింది. బట్ స్టిల్ ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంది. చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. సో, మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై.